అవ్వాలా, ఉక్కపోత గురైపోతున్నారు. ఆగండి, 4 ఏళ్ళు ఆగండి. నిజంగా కూటమి ప్రభుత్వం మీకులాగిన ఏమైనా తప్పులు చేస్తే మేము ప్రశ్నిస్తాం. నేనైతే ప్రభుత్వంలో లేనండి, నేనైతే అధికార పార్టీ సమాధానం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి మాట చెప్పారు బాలకోట గారు. నిజమే, ఆయన ఎక్కడ అవినీతిని చేయనివ్వట్లేదు, అవినీతిని స్పేర్ చేయనివ్వట్లేదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నాయకులతో ఏమైనా జరిగితే కూడా స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేస్తున్నాడు. కానీ రీసెంట్గా బాలకోట గారు రోజు ఒక వెంకటేశ్వర స్వామి గుడికో దేనికి వెళ్ళినట్టు ఆయన వెళ్ళి ఒక రెగ్యులర్ ఛానల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే గారి గురించి, ధర్మరాజు గారి గురించి, ఆయన కూడా ఇది బార్టర్ సిస్టంలో తెలుగుదేశం నుంచి సప్లై చేయబడ్డ వ్యక్తి. ఎందుకంటే ఆయన గెలిచింది జనసేన పార్టీ ప్రకారం. వీళ్ళకి నచ్చకపోతే, ఉదాహరణకి ఆంజనేయులు గారితో, గ్రంథ ఆంజనేయులు గారు కదా, ఆయనకి టికెట్ రావాల్సింది, ఈయనకి ఓన్లీ 15% ఉంది. సెకండ్ స్టేట్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ చేస్తూ పోర్ట్రేట్ చేస్తూ ఈయన ఆయన బావమరిది గారు కలిపి ఎంత దాష్టికాయలు చేసేస్తారో ఊర్లో అన్న దగ్గర వైఎస్ఆర్సీపీ తవ్విన చెరువులు అండ్ ఇప్పుడున్న చెరువులు కూడా కబ్జా చేసేసి ఉంగుటూరులో మొత్తం వ్యాపారం చేసేస్తున్నాడు. బ్రహ్మాండమైన కథనం ఇస్తూ కూటమి నాయకుల్ని కన్సిడర్ చేయట్లేదట. అంటే జనసేన నాయకుల్ని కన్సిడర్ చేయట్లేదనో, లేదా తెలుగుదేశం నాయకులను కన్సిడర్ చేయట్లేదని. అంటే ఇందాక బాలకోట గారు బాగా చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు జీరో కరప్షను, జీరో అన్న దగ్గర ఎక్కడ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆయన మీద చర్యలు ఉంటాయన్న దగ్గర మన ఎవరంటే మన మిత్రుడు ప్రతిసారి వస్తారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా డిబేట్లకు వచ్చే మిత్రుడికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయనతో మనం సర్దుకుని పోవాలని, నచ్చకపోతే వెళ్ళిపో అన్న ఉదంతం ఇవాళ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు. అంటే వీళ్ళు పులి తన పిల్లలు తిన్నట్టు పవన్ కళ్యాణ్ గారితోనే ఈ పని చేయించే, ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు కాబట్టి వీళ్ళ మీద అవినీతి భారాలు వేసి క్రిస్టల్ క్లియర్గా వీళ్ళ గ్రౌండ్ క్లియర్ చేసుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద చెప్పనండి ఒకసారి. ఉంగుటూరు ఉదంతంలో ధర్మరాజు గారి మీద ఈ విధంగా అభియోగాలు 25 నిమిషాల ప్రోగ్రామ్ సార్ అది. అంటే వీళ్ళకి నచ్చకపోతే వీళ్ళే తెలుగుదేశం నుంచి తెచ్చి ఆయన సెకండ్ లీడర్ని జనసేన ఎత్తికి పెట్టారు. కానీ ఇవాళ జరుగుతుందంతా జనసేన మీద అభాండం మోసే కార్యక్రమంకి వస్తుంటే గమనించండి ఆ వార్తలు. ఎందుకంటే సీరియస్గా ఒకటి చెప్తున్నాను, ఉంగుటూరు ఉదంతం ఒకటి, తర్వాత మన ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది, ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడగానే ఫస్ట్ ప్రయారిటీలో యాక్షన్ తీసుకుంటారు ఆయన. నష్టపోయేది ఎవరండి? కీర్తన గారు, వాళ్ళ బామ్మర్ది గారు ఏకంగా షాడో ఎమ్మెల్యే అట. కీర్తన రెస్పాండ్ అవ్వండి. నేను చూపిస్తాను, వీడియో ఉందమ్మా నీకు. అమ్మ కీర్తన, ఒక్కసారి నీకు చూపిస్తూ ఉంటాను, నువ్వు మాట్లాడు, నేను డిస్టర్బ్ కూడా చేయను, నువ్వు జస్ట్ వాయిస్ కూడా లేకుండా చేస్తాను నేను. నువ్వు మాట్లాడమ్మా. చూపించండి, నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. సరే ముఖ్యంగా సార్, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీడియా పర్సన్ కూడా అడిగారు, రాజకీయ పార్టీలలో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు సార్, అందరినీ మనం ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎలా అంటే కూడా నేనైతే ఉపేక్షించను అని క్లియర్ గా చెప్పారు. అంటే వేరే పార్టీలకి జనసేనకి చాలా డిఫరెన్స్ ఉంటది. అక్కడ హత్యలు చేసినా, లేదు డోర్ డెలివరీలు చేసినా, మానభంగాలు చేసినా, ఇంక ఏమి చేసినా అక్కడ ప్రోత్సహిస్తున్నారు. అక్రమ నేర చరిత్ర ఉన్న వాళ్ళే అక్కడ మెయిన్ గా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలో 20 అవుతున్నారు. జనసేన పార్టీలో అలాంటి ప్రోత్సహించదు, అవినీతి రహిత పాలన అందించాలన్న ఇంటెన్షన్ తో జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది. సో నిజాలు వీళ్ళకి చెప్పే కన్నా పార్టీ అధిష్టానం దృష్టికి ఎప్పుడో వెళ్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ ద్వారా రెచ్చిపోతున్నారా? ఉంగుటూరులో రాజ్యమేలుతున్న అధర్మం.